హాయ్ అండి. 'రావణ్ చెరలో సీత' పార్ట్ 38. ఇంక మహాలక్ష్మి గారు వెళ్తూ వెళ్తూ సీత దగ్గరికి వచ్చి, "అమ్మా సీత, నేను చెప్తున్నానని ఏమనుకోకు తల్లి. మీ ఇద్దరి మధ్య ఇప్పటివరకు ఏం జరగలేదని నాకు కూడా తెలుసు. కానీ నేనేమనను. ఎందుకంటే అది పూర్తిగా మీ ఇష్టం. మీ ఇద్దరు ఎప్పుడైతే ఇష్టంతో దగ్గరవుతారో అదే మీ ఇద్దరికి తీపి జ్ఞాపకం. ఇంకా చెప్పాలి అంటే మీ ఇద్దరికీ అదే తొలిమెట్టు. అందుకే మీ ఇష్టం. కానీ అది ఎక్కువ రోజులు సాగనివ్వకు తల్లి. అది మీ ఇద్దరికీ కూడా మంచిది కాదు. ఎందుకంటే ఏ మగాడైనా కూడా బయట తిరుగుతాడు. ఎప్పుడు ఏం తప్పు చేస్తాడో అనేది ఎవరికీ తెలీదు తల్లి. అలా అని రామ మంచివాడు కాదు, అలా చేస్తాడు అని నేను చెప్పట్లేదు. కానీ ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలీదు కదా! అందుకే నేను ముందు జాగ్రత్తగా చెప్తున్నాను. ఇక మీ ఇష్టం రా అని సీత తల నిమిరి అక్కడి నుండి వెళ్ళిపోతారు ఆవిడ. ఇక సీత ఆవిడ అలా చెప్పగానే ఆలోచనలో పడిపోతుంది. కానీ వెంటనే నార్మల్ అయ్యి, అయినా నేనేంటి అలా ఆలోచిస్తున్నా? ఆయన ఎప్పుడూ అలా చెయ్యరు. నేను తప్పుగా ఆలోచిస్తున్నా అని అనుకుంటూ వంట చేయటంలో మునిగిపోయింది సీత. ఇంకా టైం అవడంతో వంట కూడా కంప్లీట్ అవ్వడంతో హాట్ బాక్స్‌లో పెట్టి క్యారియర్‌లో సర్ది తను కూడా రెడీ అయ్యి వెళ్తుంది సీత ఆఫీస్‌కి. చాలా తొందరగా రెడీ అయ్యి వైట్ కలర్ శారీకి అక్కడక్కడ రెడ్ కలర్ రోజ్ ఫ్లవర్స్‌తో, రెడ్ కలర్ బ్లౌజ్‌తో ఎప్పుడు ఉండే అలంకరణతో ఇంకా ముద్దుగా రెడీ అయ్యి కిందకి వచ్చింది సీత. సుప్రజ గారికి చెప్పేసి ఇంకా ఆఫీస్‌కి స్టార్ట్ అయ్యింది కారులో సీత. ఇంకొక 10 నిమిషాలలో ఆఫీస్ ముందు కారు ఆగగానే లోపలికి వెళ్ళి రామ్ క్యాబిన్ డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్ళగా అక్కడ రామ్ లేడు. ఇంకా సైలెంట్‌గా వెళ్ళి అక్కడ ఉన్న సోఫాలో కూర్చుని ఏదో ఆలోచిస్తూ ఉంది సీత. అరగంట అవుతున్నా కూడా రామ్ రాలేదు. అయినా ఏంటి ఈయనింకా రాలేదు అని అనుకుంటూ ఉండగానే డోర్ తీసుకుని లోపలికి వస్తాడు సూర్య. అన్నయ్య అని లేచి నిలబడింది. సీత, నువ్వొచ్చావని నేను వచ్చాను. బావ క్లయింట్స్‌తో మీటింగ్‌లో ఉన్నాడు. ఇంకా ఈవినింగ్ వరకు కూడా చాలా టైం పడుతుంది. నిన్ను వెళ్ళమని చెప్పాడ్రా బావ అని సూర్య చెప్పగానే సీతలో అప్పటి వరకు ఉన్న ఎగ్జైట్‌మెంట్ అంతా కూడా నీరు కారిపోయింది. రామ్‌ని చూడాలని ఎంతో ఆశతో ఇక్కడికి వచ్చింది. కానీ అది నిరాశ అయ్యేసరికి మళ్ళీ కొంచెం నార్మల్ అయ్యి, "సరే అన్నయ్య, మరి నేను వెళ్తాను. కానీ మరి మీరు ఎప్పుడు తింటారు?" అని బాధగా అడుగుతుంది సీత. "మేము హోటల్‌కి వెళ్తున్నాం రా, అక్కడ తినేస్తాంలే. ఈరోజు సడన్‌గా మీటింగ్ ఉందని ఇంతకు ముందే తెలిసింది. లేదంటే అసలు నేను రావద్దని చెప్పాలి అనుకున్నాడు బావ. కానీ బిజీగా ఉండి కుదరలేదురా. ఏం బాధపడకు, ఇంటికి వెళ్ళరా" అని సీతకి సూర్య నచ్చచెప్పగానే ఇంకా బాధగా ఆఫీస్ నుంచి బయటకు అడుగులు వేసింది సీత. సీతని కారు ఎక్కించి కారులో వెళ్ళే వరకు అక్కడే ఉన్నాడు సూర్య. తర్వాత లోపలికి వచ్చాడు. డైరెక్ట్‌గా మీటింగ్ హాల్‌లోకి వెళ్ళి తన చైర్‌లో కూర్చున్నాడు. రామ్ చాలా సీరియస్‌గా చెప్తున్న మీటింగ్‌ని చాలా ఇంట్రెస్ట్‌గా వింటూ ఉన్నాడు సూర్య. అలా వాళ్ళు తినడం కూడా మర్చిపోయి అలానే సీరియస్‌గా మీటింగ్‌లో ఉండిపోయారు. ఇంక సీత ఇంటికి వచ్చాక డల్‌గా రూమ్‌లోకి వచ్చి కూర్చుంది. రామ్‌ని చూడలేదు అన్న బాధతో. అలానే తినకుండా ఆలోచిస్తూ మెల్లగా నిద్రలోకి జారుకుంది సీత. అలా పడుకున్న దానికి రూమ్‌లో సుప్రజ గారు వచ్చి పిలుస్తున్న సౌండ్‌కి మెలకువ వచ్చి చూసింది. "అత్తయ్య, మీరా?" అని లేచి కూర్చోగానే, "ఏమైంది సీత, ఇంతలా నిద్రపోయావు? అయినా నువ్వు మధ్యాహ్నం ఏం తినలేదంట కదా! రామ్ ఫోన్ చేసి చెప్పాడు. ఇప్పుడు టైం ఎంత అవుతుందో చూసావా?" అని చిన్నగా కసిరితారు ఆవిడ. ఇంక సీత టైం వైపు చూసింది. 9 అవుతుంది. ఏంటి, నేను ఇప్పటి వరకు పడుకున్నానా అని అనుకుంటూ రూమ్ మొత్తం చూసింది. రామ్ వచ్చినట్టు అనిపించగా సుప్రజ గారిని చూడగా, "రామ్ ఇంకా రాలేదు తల్లి. సూర్యకి, రామ్‌కి ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉన్నాయంట. ఇంకా నైట్ కూడా బాగా లేట్ అవుతుంది అని చెప్పారు. నిన్ను తినమని కూడా చెప్పారు. ఇంక తొందరగా ఫ్రెష్ అవ్వు, తిందువు" అని సుప్రజ గారు అనగానే సీతకి మొహం మొత్తం మాడిపోయింది. ఇప్పుడైనా రామ్ తొందరగా వస్తాడేమో అనుకుంది. కానీ మళ్ళీ రాకపోవడంతో బాధగా నార్మల్‌గా ఫేస్ వాష్ చేసుకుని తినడానికి వెళ్ళిపోయింది సీత. అలా అందరితో కలిసి తిన్నా కూడా సీతకి ఏదో వెళుతున్నట్లు అనిపిస్తుంది. ఇంకా బాధగా కడుపులో ఆకలి తెలుస్తూ ఉంటే నార్మల్‌గా తినేసింది. ఇక అన్నీ సర్ది మళ్ళీ మహాలక్ష్మి గారి రూమ్‌కి వెళ్ళింది సీత.
మహాలక్ష్మి గారు బెడ్ మీద కూర్చుని ఏదో రాసుకుంటూ ఉన్నారు. ఆవిడ్ని చూసి, అమ్మమ్మ ఏం రాస్తున్నారు అని వెళ్ళి బెడ్ మీద కూర్చుంది సీత. ఏముంది తల్లి, ఏం లేదు, ఏదో రాసుకుంటున్నాను అంతే. ఏమైంది సీత, డల్గా కనిపిస్తున్నావు, ఏమైందిరా అని ప్రేమగా అడుగుతారు ఆవిడ సీతని. అది ఏం లేదమ్మమ్మ, నేను నార్మల్గానే ఉన్నా అని ఆవిడ కాళ్ళను నొక్కుతూ అంటుంది సీత. నీకెందుకు తల్లి ఇవన్నీ, అయినా నాకేం నొప్పిగా లేవు, ఇలా రా అని సీతని ప్రేమగా దగ్గరికి తీసుకుని, ఈ రోజు ఎందుకు ఇంత డల్గా ఉన్నావో నాకు అర్థమయ్యిందిలే అని ఆట పట్టిస్తూ అంటారు ఆవిడ సీతని. ఎందుకమ్మమ్మా, ఎందుకేంటి, పొద్దుటి నుంచి మీ ఆయన కనిపించకుండా ఉంటే మరి ఎలా ఉంటుంది? అయినా నీకే కాదులే, ఈ పెళ్ళాలకి అలానే ఉంటుంది. వాళ్ళ ఆయన దూరంగా ఉండి ఇంటికి రాకుండా ఉంటే ఎవరికైనా అలానే ఉంటుంది. మరి అదే కదరా భార్యాభర్తల ప్రేమ అంటే, నీకు కూడా అలానే ఉంటుంది. అయినా రామా ఇంతకు ముందు చాలా లేటుగా వచ్చేవాడు, నువ్వొచ్చాకనే ఇలా తొందరగా రావడం చేస్తున్నాడు. మరి నీ మీద ఉన్న ప్రేమ అలాంటిది. సరే కానీ వెళ్ళు పడుకో తల్లి, రామ వస్తాడులే, లేట్ అయినా సరే నువ్వేం టెన్షన్ తీసుకోకు అని సీత తల నిమిరి చెప్పారు. సీత నవ్వుతూ అక్కడి నుంచి తన రూమ్కి వచ్చింది. ఎందుకో తనకి ఈ రోజు అస్సలు నచ్చలేదు. రామ్తో గడిపింది చాలా తక్కువ ఈ రోజు. అందుకే ఏదో వెళితే సీతకి. ఇక రూమ్కి వచ్చి ఎంతకీ నిద్ర రాక అలా కాసేపు బాల్కనీలోకి వెళ్ళింది సీత. ఇంకా అలా కాసేపు బాల్కనీలో నుంచుని అలానే చూస్తూ ఉంది బయట వాతావరణాన్ని. ఇంకప్పుడే చల్ల చల్లని గాలి వీస్తూ ఉంటే అలానే చైర్లో కూర్చుని అలానే రామ్ గురించి ఆలోచిస్తూ ఆలోచనలో ఉండిపోయింది సీత. అప్పుడే మెల్లిగా చినుకులు స్టార్ట్ అయ్యాయి. అలా చినుకులు స్టార్ట్ అవడంతో సీతకి హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే తనకి వర్షం ఇష్టం కదా. అలానే చైర్లో కూర్చుని చెయ్యి చాపి ఆ చినుకులను పట్టుకుంటూ ఆటలు ఆడుతూ ఉంది సీత. ఇంకలా చూస్తూ ఉండగానే వాన కూడా జోరు అందుకోవడంతో సీతకి ఇంకా హ్యాపీనెస్ ఎక్కువయ్యి ఇంకా వానని చూడగానే అన్నీ మర్చిపోయింది సీత. అలానే చేతులు చాచి వానలోకి వెళ్ళిపోయింది. ఇష్టంగా వర్షపు నీటిలో తడుస్తూ ఉంది సీత. చాలా రోజుల తర్వాత ఇలా వర్షంలో తడవడంతో సంతోషం అనేది వచ్చింది. ఇష్టంగా తడుస్తూ ఉంది. అలా అలా తిరుగుతూ మెల్లిగా చిన్న చిన్న స్టెప్స్ వేస్తూ చిన్న పిల్లలా మారిపోయింది సీత. ఆ వానలో తడుస్తూ ఉంది. ఇంకిక్కడ ఆఫీస్లో రామ్కి మీటింగ్ కంప్లీట్ అవ్వగానే ఇంకా తొందరగా ఇంటికి వెళ్ళటానికి కారు ఎక్కి ఇంటికి స్టార్ట్ అయ్యాడు. అప్పటికే హోటల్లో క్లయింట్స్తో తప్పక తినవలసి వచ్చిందని తిన్నాడు రామ్ భోజనం. కానీ మనసంతా మాత్రం సీత దగ్గరనే ఉంది. అలా ఫాస్ట్గా ఇంటి చేరుకున్నాక వర్షం కూడా జోరు ఎక్కువ అవడంతో ఫాస్ట్గా ఇంట్లోకి వచ్చేసాడు రామ్. అప్పటికే టైం 11 అవుతుంది. రూమ్లో సీత ఒకతే ఉంది. ఎంత భయపడుతుందో ఏంటో అని పరుగు పరుగున రూమ్కి వెళ్ళాడు రామ్. కానీ రూమ్లో సీత లేదు. ఏంటి, సీత లేదేంటి, ఎక్కడికి వెళ్ళింది అని అటు ఇటు చూడగానే బాల్కనీ డోర్ ఓపెన్లో ఉండడంతో ఇంత వర్షంలో సీత ఏం చేస్తుంది బాల్కనీలో అని అనుకుంటూ బాల్కనీలోకి వెళ్ళి చూడగా అక్కడ ఉన్న దృశ్యాన్ని చూసి రామ్ ఫ్రీజ్ అయిపోయాడు. ఎందుకంటే సీత వర్షంలో ఆడుతూ రౌండ్గా తిరుగుతూ ఉంది. వైట్ శారీ అవటంతో చాలా అందంగా ఉంది సీత. రామ్ తన కోట్ని తీసి సీత దగ్గరకు అడుగులు వేస్తూ వస్తున్నాడు రామ్. తన చూపు మొత్తం సీత మీదనే ఉంది. అసలు సీత వర్షంలో ఆడుతూ ఉంది. ఇంకా సీత దగ్గరకు వచ్చి ఒక్కసారిగా వెనక నుంచి సీతని హత్తుకున్నాడు ప్రేమగా. కానీ ఈసారి సీత ఏమీ భయపడలేదు. ఎందుకంటే రామ్ స్పర్శ తనకు అలవాటయ్యింది కాబట్టి. అందుకే కొంచెం కూడా సీత భయపడకుండా రామ్ చేతుల మీద చేతిని వేసి, ఎప్పుడు వచ్చారు, ఇప్పుడే అని సీతని ప్రేమగా ముద్దు పెట్టుకుని తనని దగ్గరికి లాక్కుంటాడు. ఆ బాల్కనీ చాలా పెద్దది. మొత్తంగా ఓపెన్ ఏరియా. చాలా రకరకాల పూల కుండీలతో ఉంటుంది. ఇది మొత్తం ఓపెన్లో ఉండటం వలన వర్షం కూడా బాగా పడుతుంది. ఇంకా చెప్పాలి అంటే ఒక మినీ గార్డెన్లా చాలా క్యూట్గా ఉంటుంది. వర్షం మాత్రం పడుతూనే ఉంది. రామ్కి వర్షం అంటే అంతగా ఏం నచ్చదు. బాల్కనీలో కొంచెం పీస్ఫుల్గా ఉండాలి అని ఇలా గ్లాస్తో డిజైనింగ్ చేపించుకున్నాడు రామ్ వర్షం పడకుండా. కానీ ఇప్పుడు చుట్టూ కవర్ చేసి పైన ఓపెన్లో ఉంచారు.
ఇక వాళ్ళ మీద పడుతున్న వర్షపు చినుకులతో తడుస్తూ అలా ఇద్దరు మునిగిపోయారు. మరి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్లో చూద్దాం.